ఈరోజు మనం మన ఊరి ఊపిరి గురించి మాట్లాడుకుందాం. దాని గుండె చప్పుడు గురించి తెలుసుకుందాం. ఇది ఏదో పర్యావరణానికి సంబంధించిన విషయం మాత్రమే కాదండోయ్. ఇది మనందరి కథ, మన ఉనికికి సంబంధించిన విషయం. ఇంతకీ ఆ ఊపిరేంటి, దాని వెనుకున్న కథేంటో తెలుసుకుందాం రండి. సరే, ముందుగా మొదటి భాగం చూద్దాం. మన ఊరి గుండె చప్పుడు. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఊరికి అసలైన ప్రాణం ఎక్కడుంటుంది? దేన్లో ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? మనం సాధారణంగా ఏమనుకుంటాం? పెద్ద పెద్ద రోడ్లు, ఎత్తైన భవనాలు, అవే ఊరికి ప్రాణం అనుకుంటాం. కానీ కాదండి, అస్సలు కాదు. మరి ఏమిటది? అవును, మీరు విన్నది నిజమే. ఊరికి అసలైన ప్రాణం ఆ ఊరి చెరువు, ఆ ఊరి నీరు. మన ఊరి చివర ఎప్పుడూ నీటితో, బురదతో కళకళలాడే ఆ ప్రాంతమే మన ఊరి జీవనాడి. దాన్నే మనం ఈరోజు చిత్తడి నేల అని పిలుచుకుంటున్నాం. అయితే ఈ చిత్తడి నేల అంటే ఏంటి? శాస్త్రవేత్తలు దీన్ని వెట్ ల్యాండ్స్ అంటారు. కొంచెం కష్టంగా ఉంది కదా పేరు, కాని మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే జీవాన్ని కాపాడే భూమి అంతే. ఇది ప్రకృతి మనకు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం, మనిషి తయారు చెయ్యలేని ఒక సహజ సంపద. సరే, రెండో భాగంలోకి వెళ్దాం. ప్రకృతి మనకిచ్చిన వరం అని చెప్పుకున్నాం కదా. అసలు ఈ చిత్తడి నేలలు మనకంత అవసరమా? అవి మన జీవితానికి ఎలా ఆధారమవుతాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా ఇవి మనకొక వాటర్ బ్యాంక్ లాంటివి. అంటే వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లన్నిటినీ తమలో దాచుకుంటాయి. దానివల్ల భూమిలో నీరు పెరిగి మన బావుల్లో, బోర్లలో నీళ్లు ఎప్పటికీ ఎండిపోకుండా ఉంటాయి. అదన్నమాట సంగతి. అంతేకాదండోయ్, ఇవి ప్రకృతి కిడ్నీలా కూడా పనిచేస్తాయి. అంటే మురికి నీటిని అవే ఫిల్టర్ చేసేసి స్వచ్ఛమైన నీటిని భూమి లోపలికి పంపిస్తాయి. ఎంత గొప్ప టెక్నాలజీ కదా అది సహజంగా. ఇక మన రైతులకైతే ఇవి ప్రాణస్నేహితులు. పొలాలకు ఎప్పుడూ కావలసిన తేమనందించి పంటలు పచ్చగా ఉండేలా చేస్తాయి. అందుకే పెద్దలంటారు, చెరువు నిండితేనే కడుపు నిండుతుందని. ఇది కేవలం ఒక నీటి గుంట అనుకుంటే పొరపాటే. ఇదొక సంపూర్ణ జీవన కేంద్రం. చేపలు పట్టేవాళ్లకు, పశువులను మేపుకునేవాళ్లకు, ఇలా ఎంతో మందికి ఇదే జీవనాధారం. అంతేనా, వేల కిలోమీటర్ల దూరం నుంచి ఎగిరొచ్చే పక్షులకు ఇదొక సేఫ్ హోమ్. అందుకే అంటారు, చెరువుంటేనే ఊరు కళకళలాడుతుందని. అయితే ఇంత మంచి చేసే మన చిత్తడి నేలల పరిస్థితి ఇప్పుడు బాగలేదు. మూడో భాగం, ఊపిరి ఆగిపోతోంది. అవును, మన ఊరి ఊపిరి నెమ్మదిగా ఆగిపోతోంది. ఒక షాకింగ్ నిజం చెప్పనా? మన దేశంలో ఇప్పటివరకు దాదాపు 30% చిత్తడి నేలలు మాయమైపోయాయి. ఊహించుకోండి, మన సహజ సంపదలో మూడింట ఒక వంతును మనమే నాశనం చేసుకున్నాం. ఎవరు కారణం దీనికి? ఇంకెవరు? మనమే. మనం వాడిపడేసే ప్లాస్టిక్, ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం, ఇల్లు కట్టుకోవడానికి చెరువులను పూడ్చేయడం, మురుగునీటిని నేరుగా అందులోకి వదిలేయడం, ఇవన్నీ మన ఊరి ఊపిరిని మన చేతులతోనే నొక్కేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ఈ సమస్యను గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెద్దది చేస్తోంది. వర్షాలు సరిగ్గా పడట్లేదు, ఎండలు మండిపోతున్నాయి, దాంతో నీటి మట్టాలు రోజురోజుకి పడిపోతున్నాయి. పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతోంది. సరే, ఇదంతా విని నిరాశపడకండి. ఎందుకంటే పరిష్కారం కూడా మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు చూద్దాం నాలుగవ భాగం, పరిష్కారం మన చేతుల్లోనే. మనమందరం కలిస్తే మార్పు తీసుకురావడం పెద్ద కష్టమేం కాదు. మనం చేయాల్సింది పెద్ద పనేమీ కాదు, చాలా సులభం. ముందుగా చెరువులను ఆక్రమించడం ఆపేయాలి. ఎవరైనా చేస్తుంటే అడ్డుకోవాలి. రెండోది, ప్లాస్టిక్ చెత్తను నీళ్లల్లో పడేయొద్దు. మూడోది, చెరువు గట్ల మీద, వాగుల పక్కన వీలైనన్ని చెట్లు నాటాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది, ఊళ్ళో వాళ్లందరూ కలిసి అప్పుడప్పుడు చెరువును శుభ్రం చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా ప్రభుత్వం చూసుకుంటుందిలే అని వదిలేస్తే కుదరదు. ప్రజలు కదిలినప్పుడే ప్రకృతి బతుకుతుంది, మన ఊరు బాగుపడుతుంది. ఇక చివరి భాగం, మన బాధ్యత. అవును, ఇదే మనందరి బాధ్యత. మన భవిష్యత్ తరాల కోసం మనం చెయ్యాల్సిన ఒక ముఖ్యమైన పని. ఎప్పుడూ మర్చిపోకండి, చిత్తడి నేలలు లేని ఊరు ఆత్మలేని శరీరంలాంటిది. వాటిని పోగొట్టుకుంటే మన ఊరి ప్రాణాన్ని మనమే తీసేసినట్టు. రేపు మన పిల్లలు చెరువును ఫోటోల్లోనూ పుస్తకాల్లోనూ చూసే పరిస్థితి రాకూడదు. వాళ్లు కూడా మనలాగే చెరువులో ఆడుకోవాలి, దాని గాలి పీల్చుకోవాలి.
ఆ అదృష్టాన్ని వాళ్లకు అందించడం మన బాధ్యత. మరిప్పుడు అసలు ప్రశ్న, మన ఊరి చెరువును, మన ఊరి ఊపిరిని కాపాడుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.